హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు ఈ వీడియోలో నాకున్నటువంటి కిచెన్ సింక్ ప్రాబ్లం. ప్రతిరోజు నీళ్ళు అసలు మనం ట్యాప్ తిప్పినప్పుడల్లా సరిగ్గా వెళ్ళట్లేదండి. చాలా ఇబ్బంది అనిపించింది. అండ్ మేము ఆల్రెడీ ఇక్కడ ఇది కొత్త ఇల్లు అయినప్పటికీ కూడా వాళ్ళు పెట్టిన పైప్ అంతా కూడా నీళ్లు లీక్ అవడం వల్ల మొత్తం ఫంగస్ వచ్చినట్టుగా అయిపోయింది. సో ఆ పైప్ని కూడా రీప్లేస్ చేసుకున్నాను. అసలు ఏంటి ప్రాబ్లం, ఎలా ఉన్నదని ఎలా రెక్టిఫై చేసుకుంటే మనం ప్లంబర్ సహాయం అవసరం లేకుండానే ఇంట్లోనే మనం చేసుకోవచ్చు అనేటటువంటి నేను చేసిన వర్క్ను మీతో షేర్ చేస్తాను. మీకు ఎప్పుడైనా ఇంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవ్వచ్చు. మరీ ఇబ్బందిగా అనిపిస్తే, చాలా పెద్ద ప్రాబ్లం అయితే మనం ప్లంబర్ని పిలిపించుకోక తప్పదు. బట్ చిన్న చిన్నవి అయితే మాత్రం ఇంట్లో మనమే చేసుకోవచ్చండి. మెయిన్గా ఫస్ట్ నేను పైపు ప్రాబ్లం అనుకుని ఎంతసేపు పైప్లో వాటర్ పోవట్లేదని చెప్పేసి పైప్ ఇలా తడుతూ ఉండేవాళ్ళమి. కానీ ఆ తర్వాత ఈ మనకి సింక్లో ఈ పైన ఈ మూత ఉంటుంది చూడండి, ఇది ఆల్రెడీ చిన్న స్క్రూ లాంటిది పెట్టి ఫిక్స్ అయి ఉంటుందన్నమాట. సో ఇది నేను స్క్రూ తీసి దాన్ని తీసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అసలు మెయిన్ నీళ్లు పోయే దగ్గర లోపలంతా కూడా ఒక బంకలాగా జిగురులాగా, అంటే నేను ఆల్రెడీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత షూట్ చేశానండి. అదంతా షూట్ చేసేటప్పుడు నా చేతులంతా కూడా గ్లౌజెస్ ఉన్నాయి, ప్లస్ నేను అది గలీజ్గా ఉంది, చూపించడానికి కూడా వీడియోలో మీకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి అయిపోయిన తర్వాత మీకు అసలు ఎలా తీసాననేది చూపిస్తున్నాను. ఇలా అది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడంతా కూడా బ్లాక్ అయిపోయి ఉంది. సో ఈ చిన్న చిన్న రంధ్రాల్లోంచి వాటర్ అనేది పైప్లోకి వెళ్ళట్లేదు. దానివల్ల మనము ఎంగిలి కొంచెం పడినా, చేతులు కడిగినా, కొంచెం ఏదైనా హ్యాండ్ వాష్ చేసుకున్నా, సబ్బు నురుగు అంతా అక్కడే వాటర్ నిదానంగా పోయి ఆ సింక్లోనే అక్కడ పేరుకుపోతుంది. దాన్ని మళ్ళీ సెకండ్ టైం చూసి ఆ నీళ్ళన్నీ పోయాక క్లీన్ చేయడం, అవన్నీ కూడా అక్కడే ఉండిపోవడం అసలు ఎంత చిరాగ్గా అనిపిస్తుంది అంటే, మనకి కిచెన్లో ప్రతిరోజు నీళ్ళు అనేవి కడుగుతూనే ఉంటాం ఏదో ఒక పనికి. ఆ నీళ్ళు అనేవి పోకపోతే అది చూడడానికి ఎంత అసహ్యంగా ఉంటుందంటే మనకి చాలా చిరాగ్గా ఉంటుంది. సో అది ఓపెన్ చేసిన తర్వాత చూస్తే అదంతా ఉంది. ఒక పాత బ్రష్ తీసుకున్నాను, టూత్ బ్రష్ తీసుకొని దాంతో ఇట్లాగా అనేసిస్తే చక్కగా అది అందులోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను ఆల్రెడీ గ్లౌజెస్ వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర గ్లౌజెస్ లేకపోతే ఏదైనా కవర్ అయినా సరే చేతికి కట్టుకొని అదంతా తీసేసేయండి. తీసిన తర్వాత మనం పైనుంచి తీసేసాము, ఆ తర్వాత క్లీన్ చేసేసి దాన్ని మూత ఏదైతే ఉందో బ్రష్ తోటి మంచిగా తోమేసేసి కొంచెం లిక్విడ్ వేసుకుని, సోప్ లిక్విడ్ కడిగేసిన తర్వాత మీకు చూపించినట్టుగా స్క్రూ పెట్టేసేయండి, అయిపోతుంది. అయితే ఇంతకుముందు ఆల్రెడీ పైప్ పెట్టిన వాళ్ళు ఆ పైప్ నుంచి మేము నీళ్ళు వస్తున్నాయి అన్నామని చెప్పేసి మొత్తం ఇట్లాగ ప్లాస్టర్ లాంటిది చుట్టారు. కానీ ఇవన్నిటికంటే కూడా మెయిన్గా ఏంటంటే, ఈ పైపు ఏదైతే ఉందో అది కరెక్ట్గా పెట్టుకుంటే మనకి వాటర్ లీక్ అవ్వదు. అప్పుడు సింక్ కింద ఏరియా కూడా నీట్గా ఉంటుంది. ఏమైనా మనకు అవసరమైన క్లీనింగ్కి సంబంధించిన అన్నీ కూడా స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఆ పైప్ సరిగ్గా లేనప్పుడు మనకి పైపు మార్కెట్లో దొరుకుతుందండి. నేను మా వారికి చెప్తే షాప్లో అడిగి తీసుకొచ్చారు. సో ఇక్కడ మనకి పైన క్లీన్ చేసాము, కానీ ఈ మధ్యలో ఏదైనా అడ్డు ఉందేమో కూడా మనం చూసుకోవడం చాలా అవసరం. నేను ఆల్రెడీ చెయ్యి అంతా బాగా పెట్టేసి అవి మనకి 3 ఇట్లా ట్రయాంగిల్ షేప్లో 3 భాగాలుగా కట్టేనట్టుగా డిజైన్ ఉంది సింక్కి. సో ఆ భాగాల్లో ఎక్కడైనా ఇంకా ఏమైనా పీచు లాంటిది ఇరుక్కొని ఉందని చెప్పేసి కింద భాగం నుంచి కూడా మనం అలాగే సేమ్ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. బ్రష్ కానీ ఏదైనా చిన్న బ్రష్లు ఉన్నా ఏదైనా సరే మీరు దేంతో అయినా కుదిరితే చేత్తో అయినా సరే. నాకు గ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా పెట్టగలిగాను. పైన వాటర్ తిప్పితే అదంతా కూడా మనము ఇట్లాగ బ్రష్ తోటి రుద్దినప్పుడు నీళ్ళు ఒకసారి తిప్పామంటే కిందకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనకి పైప్ అనేది పైన మనకి సింక్ మెయిన్గా కనెక్ట్ అయి ఉన్నది క్లియర్ అయిపోయింది. సో వాటర్ ఏదైతే ఉన్నాయో అవి ఫ్రీగా మనకి ఫుల్ ఫోర్స్తో వస్తున్నాయి అని అనుకున్న తర్వాత ఇంకా సెకండ్ బాగా చూసుకోవాల్సింది ఇక్కడండి. మనము మెతుకులు చాలామంది ఎక్కువగా ఉన్నన్ని సింక్లోనే పోసేస్తూ ఉంటారు కదా. సో అలాంటివి కొద్ది రోజులకి ఏమవుతాయంటే అలా ఆగిపోయి స్టాక్ అయిపోయి ఇక్కడ సరిగ్గా వెళ్ళదు. నా దగ్గర పాత ఇంట్లో సింక్లో మనకి లోపలికి పంపించేటటువంటి ఒక పైప్ ఉండేది. సో అది ఉంటే ఏమవుతుందంటే దాన్ని పెట్టేసేసి అంటే చాలా వరకు మన చేతికి ఇట్లాగా పట్టుకునే ఒక 1 సైడ్ ఉంటుంది, ఇంకా మిగతా భాగం అంతా కూడా మనం అందులోకి పంపించేస్తే లోపల పేరుకుపోయిన ఒకవేళ ఏదైనా మురికి కానీ పీచు లాంటివి కానీ అన్నీ కూడా దానికి పట్టుకుని వచ్చేస్తాయి. సో అలాగే క్లీన్ చేసుకోవచ్చు. ఈ సింక్ క్లీనింగ్కి సంబంధించినవి ఏవైనా క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఉంటే నేను అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో ఇస్తాను, కావాలంటే మీరు తీసుకోండి. ఇంకా నా దగ్గర అది లేదు కాబట్టి చీపిరిది నాది ప్లాస్టిక్ అవడం వల్ల మనకి పుల్లల్లాగా ఉంటుంది కదా. సో కొంతవరకు నేను
దాంతో ఉపయోగించి క్లీనింగ్ అయితే చేసేసాను. ఇలాగ మనకి సింక్లో నుంచి వాటర్ పోయే వన్ సైడు, అలాగే కిందకు వచ్చిన తర్వాత వెళ్ళేటటువంటి మోరీ ఏదైతే ఉందో అక్కడ 2 ప్లేసెస్లో వాటర్ ఫ్రీగా వెళ్తున్నాయా లేదని చెక్ చేసుకున్నాక మనకి సింక్ కింద ఏరియాలో ఉన్నటువంటి బూజు ఇంకేదైనా ఉంటే అంతా క్లీన్ చేసేసి మొత్తం అక్కడంతా కూడా వాటర్ తోటి చిన్న బ్రష్ లాంటివి, టూత్ బ్రష్ ఏదైనా పాతది ఉంచుకున్నాం అనుకోండి, మూలల్లో కూడా డస్ట్ అట్లాంటి పట్టిన ఉంటుంది కదా, అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పైప్ కూడా మనకి ఎలా వస్తుందంటే చాలా దగ్గరికి పెట్టేసేసి వస్తుందండి. ఒకేసారి పైప్ అంతా కూడా ఫ్రీగా ఉండేలాగా లూజ్గా లాగకుండా మనకున్నటువంటి కింద పెట్టేటటువంటి ప్లేస్లోకి ఎంత పొడుగు అవసరమో అంత పొడుగు మాత్రమే చూసుకొని పెట్టుకుంటే పైపు మడతలు పడి అటు ఇటు వంగినట్టుగా అవ్వదు. సో అప్పుడేంటంటే నీళ్ళు అటు వెళ్ళి ఇటు వెళ్ళి మధ్యలో ఏమన్నా మెతుకులు అలా ఆగిపోవడం అట్లా కాకుండా ఫ్రీగా స్ట్రైట్గా ఉండేలాగా కరెక్ట్గా ఎంత అవసరమో అంత నేను జాగ్రత్తగా చూసి తర్వాత ఆలోచించుకొని పెట్టుకున్నాను. ఇంతకు ముందు ఉన్నది మాకు కొంచెం పొడవు ఎక్కువ ఉండడం వల్ల ఇట్లా సైడ్కి ఎస్ ఆకారంలో తిరిగినట్టుగా ఉండేది. సో అలా కాకుండా కరెక్ట్గా మనకి ఇట్లా స్ట్రైట్గా ఉండేలా చూసుకుంటే నీళ్ళు ఎక్కడ మధ్యలో ఏది కూడా వేస్టేజ్ ఆగకుండా నీట్గా వెళ్ళిపోతుంది. సో ఇది ఇంకొక చిన్న జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. సో నేను ఇంకా అది చక్కగా స్క్రూలాగా ఉంది, దాని పై భాగానికి ఫిక్స్ చేసేసిన తర్వాత పైప్ హైట్ని బట్టి సరి చేసుకుని దాంట్లో లోపలికి పెట్టేశాను. ఇంక ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను. పైప్ పెట్టిన తర్వాత నీళ్ళన్నీ కూడా మళ్ళీ ఎక్కడైనా సైడ్ పడుతున్నట్టుగా ఉన్నాయా, తడి అవుతుందా అని చెప్పేసి ఫుల్ ఫోర్స్గా పైన తిప్పేసి కింద ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం పెట్టింది కొత్త పైప్ కాబట్టి ఎక్కడ లీకేజ్ అదేమి ఉండదు కాబట్టి చక్కగా ఫ్రీగా అలా నీళ్లు రాగానే సింక్లోకి ఫ్రీగా వెళ్ళిపోవాలి. అప్పుడే క్లీన్గా ఉంటుంది, ఎటువంటి స్మెల్స్ అట్లాంటివి మనకు రాకుండా ఉంటాయి. సో ఇంక ఇట్లా చేశాను. అండ్ మీకు అనిపిస్తుంది కదా నేను చేసిన పని అంతా కూడా ఆల్రెడీ క్లీనింగ్ అంతా చేసింది ఈ గ్లౌజ్ రైట్ హ్యాండ్తో వేసుకుని చేశాను. ఆ తర్వాత తీసి అక్కడ పెట్టేసి మొత్తం దీని అడుగు భాగం అంతా కూడా క్లీన్ చేసేసాక మనం మాప్ స్టిక్ బయట ఇల్లు తుడుచుకోవడానికి సపరేట్గా ఒకటి ఉంటుంది, ఇంట్లో తుడిచేది కాకుండా. సో అట్లా నేను వాష్ ఏరియాకి ఉపయోగించేటటువంటి మాప్ స్టిక్ తోటి ఇక్కడంతా కూడా తుడిచేసాను. మెయిన్గా సింక్ ఏరియాలో తడి లేకుండా చూసుకుంటే సరిపోతుంది. కబోర్డ్ ఉండడం వల్ల ఏంటంటే మూత పెట్టేస్తాం కదా, ఫంగస్ స్మెల్ వస్తుంది. కాబట్టి ఇలా కనీసం ఎప్పుడన్నా ఒక 2-3 నెలలకు ఒకసారైనా దాంట్లో పెట్టిన వస్తువులన్నీ తీసేసి ఒకసారి మనం పైపు సరి చూసుకొని ఇట్లా క్లీన్ చేసుకొని ఏమాత్రం తడి లేకుండా నేను క్లీన్గా టిష్యూతో కూడా తుడిచేసాను. ఎందుకంటే మళ్ళీ ఏమైనా క్లాతులతో తుడిస్తే వాటిని మళ్ళీ వాష్ చేయాలి కదా. సో అందుకని ఆ ఎక్స్ట్రా తడి లేకుండా టిష్యూతో తుడిచేసి అవతల పడేసాను. సో ఇట్లా కాసేపు వదిలేసేస్తే ఒక అరగంట అట్లా పూర్తిగా పొడిగా తయారవుతుంది. అలా అయిపోయిన తర్వాత పేపర్స్ కంటే కూడా కొంచెం ప్లాస్టిక్ కవర్స్ మనము ఏమైనా షాపింగ్ చేసినప్పుడు వస్తుంటాయి చూడండి. సో అలాంటి కవర్లు వేసుకుంటే మనకి డస్ట్ పడదు అండ్ ట్రాన్స్పరెంట్గా నీట్గా కనిపిస్తుంది. మనం క్లీనింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ సర్దేసేసుకుంటే కిచెన్ సింక్ అనేది క్లీన్గా ఉంటుంది. హోప్ ఇవాళ నేను షేర్ చేసిన ఈ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ నా వ్లాగ్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.